హలో అండి, మన పైథాన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం లిస్ట్స్ అండ్ టపుల్స్ గురించి మాట్లాడదాం. సో ఇవేంటంటే సీక్వెన్స్ టైప్ అనమాట. మనం స్ట్రింగ్స్ ఎలాగైతే చూసామో సీక్వెన్స్ టైప్ అని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తూ మళ్ళీ వాటిని ఇండెక్సింగ్ స్లైసింగ్ ద్వారా యాక్సెస్ చేయడం అన్నంతా కూడా చూసాం కదా. ఓకే, సో సేమ్ కాన్సెప్టే అనమాట ఇక్కడ కూడా. లిస్ట్స్ అండ్ టపుల్స్ అనేవి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ని, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. సో ఇవి కూడా ఇండెక్స్ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఇండెక్సింగ్ స్లైసింగ్ ఇదంతా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం లిస్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తామో అదే టపుల్ని క్రియేట్ చేసినప్పుడు పెరాంథసిస్ ఏదైతే ఉంటుందో బ్రేసెస్ వాటితో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఈ రెండిటికి అంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అనమాట. అంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత సేమ్ మెమరీ అడ్రస్లో ఆ ఎలిమెంట్స్ని మనం అప్డేట్ చేయడానికి అది ఎల్లో చేస్తుంది. అదే టపుల్ అనేది ఏంటంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇది ఇమ్యూటబుల్ కాబట్టి ఇది మనకి ఇంకా అప్డేషన్స్ని ఎల్లో చేయదన్నమాట. ఓకే, సో మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యారేస్ అని వింటూ ఉంటాం కదా, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి. సో వాటికి బదులు మనకి పైథాన్లో ఉండేటటువంటి కాన్సెప్ట్సే లిస్ట్స్ అండ్ టపుల్స్ అనమాట. ఓకేనా.